నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. నీ మీద నాకు ధారావాహిక 11వ భాగం. హాల్లోకి రాగానే దామోదర్ని కూర్చోమని నిహార్ కిచెన్లోకి వెళ్ళి ఆయనకి కాఫీ చేసి తీసుకువచ్చి అప్పుడు లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకుని ఫ్రెష్ అయ్యి వచ్చాడు. ఈ లోపుగా ఆయన కాఫీ తాగడం పూర్తి చేసి అక్కడే ఉన్న మర్డర్ మిస్టరీ నవల తిరిగేస్తున్నాడు. అందులో హీరోనే మర్డరర్ అన్నాడు సోఫాలో కూలబెడుతూ నిహార్. నిహార్, పుస్తకం బాగుంది, కొనుక్కుందామనుకుంటున్నాను నేను. తన చెవులని తానే నమ్మలేనట్టు కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు నిహార్ వైపు. మీరు నా ప్రైవసీ పాడు చేశారు. నేను మీ బుక్ చదవాలనే కోరికని పాడు చేశా. టిట్ ఫర్ టాట్ చిన్నగా నవ్వుతూ అన్నాడు. నిహార్, నువ్వు సస్పెన్స్ చెప్పేసినా చదవాలన్న నా ఆసక్తిని చంపలేవు. కొనుక్కుని చదువుతా. అసలు ఎందుకు హీరో కిల్లర్ అయ్యాడో అన్నాడు నవ్వుతూ ఛాలెంజింగ్గా. జోక్ చేశాను అంకుల్. నేనింకా పూర్తిగా చదవలేదు. చెప్పండి, ఇంత వర్షంలో మీ బుజ్జి ఫ్యామిలీని వదిలి నా కోసం వచ్చారంటే చాలా ముఖ్యమైన విషయం అన్నమాట చెప్పాడు సీరియస్ అవుతూ. దామోదర్కి భార్య కూతురు తప్ప వేరే ప్రపంచం లేదు. తన పని, కుటుంబం అంతే. అలాంటి వాళ్ళ హ్యాపీ ఫ్యామిలీలోకి తనని ఆహ్వానించి వాళ్ళ గుండెల్లో చోటిచ్చారు. అందుకే ఎవరి కోసం అతను టైం చేసుకున్నా చేసుకోకపోయినా డాక్టర్ శివం, లాయర్ దామోదరం కోసం ఖచ్చితంగా టైంని కేటాయిస్తారు. డాక్టర్ శివంకి ఫ్యామిలీ లేదు దామోదరంలాగా. అతను బ్రహ్మచారి. ఎవరో అమ్మాయిని ప్రేమించాడని, ఆమె అతన్ని కాదని వేరే పెళ్లి చేసుకుందని, అందుకే అలా ఒంటరిగా మిగిలిపోయాడని అనుకోగా విన్నాడు నిహార్. కానీ ఎప్పుడూ ఆ విషయం గురించి మాట్లాడలేదు. మారిన గాయాన్ని రేపడం ఎందుకని అనుకున్నాడు. నువ్వు తప్పు చేస్తున్నావు నిహార్. దామోదర్ మాటలతో ఆలోచనల నుంచి బయటపడ్డాడు అతను. ఏ విషయంలో అంకుల్? మీ తాతయ్య విషయంలో. తప్పు ఆయనది, నాది కాదు. అయినా ఆయన ఎంత హిపోక్రటో చూసారా? తను చెప్పినది ఒకటి, చేసినది ఒకటి. నాన్నని, అమ్మని, పిన్నిని కూడా బాధపెట్టారు. ఇప్పుడు ఆయనకి ఒక గతం. విషాదంగా నవ్వాడు నిహార్. తప్పులు ప్రతి వాళ్ళు చేస్తారు నిహార్. అలాగే మీ తాతయ్య కూడా చేశారు. కానీ సమస్య ఏంటంటే ఆయన తప్పుల మీద తప్పులు చేస్తూ పోయారు. చిన్నగా నిట్టూర్పు విడిచి అన్నాడు దామోదర్. అంకుల్, భోజనం చేసేస్తారా? లేచి నిలబడుతూ అడిగాడు. అతనికి ఈ టాపిక్ మాట్లాడడం ఇష్టం లేదని అర్థమవుతూనే ఉంది ఆయనకి. కానీ నిహార్ని ఒప్పించక తప్పదు. లేకపోతే అతను నష్టపోయేది చాలా ఎక్కువ హరిశ్చంద్రవర్మ నష్టపోయేదానికన్నా. హరిశ్చంద్రవర్మకి డబ్బు మాత్రమే పోతుంది, కానీ నిహార్కి? అతను తన సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడని గుర్తొచ్చి ఆలోచనల్ని పక్కకి తోసేశాడు. నీ చేతి భోజనం వద్దంటానా? కారం కారంగా బెండకాయ కూర, సాంబార్ చేస్తే చక్కగా తిని వెళ్తా. మొహమాటం లేకుండా తనకి కావలసినది చెప్పేశాడు. నిహార్ స్ట్రిక్ట్ వెజిటేరియన్ అని తెలుసు ఆయనకి. అతనికి భోజనం బయట ఇష్టం ఉండదు. ఎంత లేట్ అయినా ఇంట్లోనే భోజనం చేస్తాడు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యమని అతని ఉద్దేశం. అతను వంటగదిలోకి నడిచాడు. ఇల్లంతా ఇంచుమించుగా గ్లాస్తో ఉంటుంది. గాజు తలుపులు, ఫ్రెంచ్ విండోస్తో చూడడానికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇలా వర్షం పడుతున్నప్పుడు అదొక అద్భుతం. డబ్బులో లేదు ఆనందం, మన అభిరుచిలో ఉంది అని నిహార్ పొందికైన పెంట్ హౌస్ని చూస్తే అనిపిస్తుంది. ఎక్కడ చూసినా అందమైన పెయింటింగ్స్, ఫర్నిచర్, ముఖ్యంగా అతని పుస్తకాల కలెక్షన్ చూస్తే మతిపోతుంది. నాకు ఇక్కడ నీతో భోజనం చేయడం చాలా ఇష్టం అన్నాడాయన ఒకసారి చుట్టూ చూస్తూ. చకచక కూరలు తరుగుతున్న నిహార్ చిన్నగా నవ్వాడు. నాకు మీ కంపెనీ అంటే ఇష్టం అంకల్. తెలియకుండానే ఎక్కువ తినేస్తాను మీతో మాట్లాడుతూ అన్నాడు నవ్వుతూ. అతని మూడ్ని పాడు చేయదలుచుకోలేదు దామోదర్. అందుకే భోజనం పూర్తి చేసే వరకు న్యూట్రల్ టాపిక్స్ మాట్లాడాడు.
గంట తర్వాత ఇద్దరూ తిరిగి హాల్లోకి వచ్చారు. నిహార్, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. నీ బాబాయ్ శంకరం, అతని కొడుకు దీపాంకుర్ సరైన వాళ్ళు కాదు. ఆస్తిని నాశనం చేసేస్తారు. నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాకు అవసరం లేదని వచ్చేసిన వాడిని మళ్ళీ ఆస్తినే ఎరవేయడం మూర్ఖత్వం కాక మరింకేంటి? నిర్లక్ష్యంగా అన్నాడు నిహార్. కానీ ఆ నిర్లక్ష్యం వెనుక అంతులేని విషాదపు అగాధాలు దాగి ఉన్నాయని తెలుసు దామోదర్కి. నిహార్, ఇక్కడ ఆస్తి అంటే డబ్బు మాత్రమే అని నువ్వు అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. ఇది నీ తాత కష్టార్జితం, నీ తండ్రికి చెందవలసినది. దురదృష్టవంతుడు చిన్న వయసులోనే వెళ్ళిపోయాడు. ప్రాణ స్నేహితుడిని తలుచుకుని బాధపడుతూ అన్నాడాయన. నిహార్ ఏమీ మాట్లాడలేదు. నీ తండ్రికి చెందవలసినది నీకు దక్కాలి. ఆస్తి నీ చేతికి వచ్చాక నీకు ఏది కావాలన్నా చెయ్యి. నీ తండ్రి వారసత్వాన్ని వదులుకోకు. భవిష్యత్తులో నీ పిల్లలకి నీ తండ్రి గురించి తెలియాలి. ఆ మ్యాన్షన్లలో ఒక్క గదిలో అయినా నీ తల్లిదండ్రుల ఫోటోలున్నాయా? నీ తాత మాత్రమే గుర్తు మీ గరుడపల్లి సంస్థానంలో ఉండే గ్రామాల ప్రజలకి. ఆయన మూర్ఖత్వంతోనూ అధికారం డాంబికంతోనే పరిచయం వాళ్ళకి. నీ తండ్రి సున్నిత హృదయం, ప్రేమించే మనసు పరిచయం లేదు. నీ క్రమశిక్షణ, ఎదుటి వ్యక్తిని గురించి నువ్వు తీసుకునే కన్సర్న్ వాళ్ళకి తెలియవు. తెలియచెప్పు ఆవేశంగా అన్నాడాయన. అంకుల్, ఇప్పుడు రాజ్యాలు లేవు, రాజులు లేరు. అలాంటప్పుడు అక్కడి వాళ్ళు ఏమనుకుంటే ఏమైంది? నిరాసక్తంగా అన్నాడు. అదే తప్పు నిహార్. రాజులు రాజ్యాలు లేవు, కానీ సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు ఉన్నాయి. ప్రజల ఆలోచన విధానం ఇంకా అలానే ఉంది. ఆ సంస్థానాన్ని పరిపాలించిన రాజకుటుంబీకుడు వచ్చాడంటే జనాలు తండోపతండాలుగా వచ్చి చూస్తూ వెళ్తారు. తమకి ఏదో ఒక మంచి చెయ్యకపోతాడా అని ఆశగా ఎదురు చూస్తారు. అది గ్రహించుకో చెప్పి ఇక తను చెప్పేదేమీ లేనట్టుగా మౌనంగా కూర్చున్నాడు. ఇక బయలుదేరతాను. అరగంట తర్వాత లేచాడాయన. ఈ వర్షంలో మీరు డ్రైవ్ చేయకండి, నేను డ్రాప్ చేస్తాను అన్నాడతను కారు తాళాలు తీసుకుంటూ. డ్రైవరున్నాడులే, ఆంటీ ఊరుకోదుగా లేకపోతే నవ్వుతూ అన్నాడు దామోదర్. కింద వరకు వచ్చి ఆయన్ని కారు ఎక్కించాడు నిహార్. ఇంటికి వెళ్ళగానే మెసేజ్ ఇవ్వమని చెప్పి కారు కనుమరుగయ్యేదాకా ఉండి అప్పుడు లిఫ్ట్ వైపు నడిచాడు. 2 రోజులు అసలు అతనికి ఏమీ ఆలోచించుకోవడానికి సమయం దొరకలేదు. మీటింగ్స్తో బిజీగా ఉన్నాడు. మధ్యలో నభని మాత్రం కుశలం కనుక్కున్నాడు. ఆమె చిన్నగా నవ్వడంతో తన పనిలో మునిగిపోయాడు. అతను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసిన ఆదివారం రానే వచ్చింది. నీట్గా షేవ్ చేసుకుని ఫేడెడ్ జీన్స్, బ్లాక్ టీషర్ట్లో ఒకసారి తనని తాను అద్దంలో చూసుకుని చిన్నగా ఈల వేసుకుంటూ గరాజ్ దగ్గరికి వచ్చాడు నిహార్. 2 రోజులు చితక్కుట్టిన వర్షం ఆ రోజు తెరిపిచ్చి సూర్యుడు మబ్బుల చాటు నుంచి బయటికి రావడంతో గుండెల నిండా గాలి పీల్చుకుని కారులో కూర్చుని విండోస్ ఓపెన్ చేశాడు. రివ్వున రోడ్డు మీదకి దూసుకుపోయింది అతని బ్లాక్ BMW కారు. చిన్నగా విజిల్ వేస్తూ బీచ్ రోడ్డు వైపుకు పోనిచ్చాడు. కిరీటిని కలిసి 3 నెలలైంది. ఫోన్లో తప్పనిసరిగా 2 వారాలకు ఒకసారి మాట్లాడతాడు. కానీ కలవడానికి వీలు కావడం లేదు బిజినెస్ మూలాన. సరిగ్గా 20 నిమిషాలలో బీచ్ రోడ్లో ఉన్న తన స్నేహితుడు అన్న ఆయన కిరీటి విల్లాకి చేరుకున్నాడు. బయట 2 కార్లున్నాయి. ఒకటి కిరీటిది, మరొకటి చూడగానే రౌడీ అన్న వచ్చాడని అర్థమైంది. అప్రయత్నంగానే నవ్వు దూసుకొచ్చింది అతని మొహంలోకి. కార్ని విల్లా బయటే ఒక పక్కగా పార్క్ చేసి లోపలికి నడిచాడు. బయట అంతా నిశ్శబ్దంగా ఉండడంతో కనుబొమ్మలు ముడిచి కళ్ళకున్న షేడ్స్ తీసి జేబుకు తగిలించుకుంటూ మెయిన్ డోర్ సున్నితంగా కొట్టబోయి అది తీసే ఉండడంతో మెల్లగా తోశాడు. నిశ్శబ్దంగా తెరుచుకుంది తలుపు. అతను లోపలికి అడుగుపెట్టి కిరీటి పిలిచాడు. సమాధానం లేదు. మరొక 2 సార్లు పిలిచి కిచెన్ వైపుకు నడిచాడు. అక్కడ కూడా ఎవ్వరూ లేరు. నర్మదా అంటూ పిలుస్తూ వంటగదిలో నుంచి బయటికి వచ్చి సరిగ్గా
పై ఫ్లోర్ స్టేర్ కేస్కి కొద్దిగా వెనక్కి నిలబడి తల బరుక్కున్నాడు. నన్నింటికి పిలిచి మీరందరూ ఎక్కడికి పోయారు? ఉక్రోషంగా అన్నాడు గట్టిగానే. వెల్కమ్ హోమ్ అంటూ 4 కంఠాలు ఒకేసారి అరుస్తూ ఉండగా పై ఫ్లోర్ రైలింగ్ మీద నుంచి పువ్వుల వర్షం పడింది అతని మీద. అతను నడుం మీద చేతులు వేసుకుని పైకి నవ్వుతూ చూడబోయేంతలో బుట్ట నెత్తిమీద పడింది. అర్ణవ్, కావేరి కంఠం మందలింపుగా అనడం వినపడింది నిహార్కి. బుట్ట కింద కోడిపుంజులా భలేగా ఉన్నాడు అన్నాడు నవ్వుతూ అర్ణవ్. మెల్లగా బుట్ట నెత్తిమీద నుంచి తీసి మెట్లు దిగుతున్న అన్నదమ్ములకేసి సీరియస్గా చూశాడు నిహార్. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలు.